ఇండియాకి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనకి గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా మనకి నామినల్ జీడిపి, జీడిపి పరంగా చూసుకుంటే కనుక ఫోర్త్ ప్లేస్లో ఉంది. సో రిచెస్ట్ కంట్రీస్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంటే, సెకండ్ ప్లేస్ చైనా, థర్డ్ ప్లేస్ జర్మనీ ఉంటే, ఫోర్త్ ప్లేస్లో ప్రజెంట్ ఇండియా ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో జపాన్, సిక్స్త్ ప్లేస్లో బ్రిటన్ ఉంది మనకి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే జీడిపి పెర్ క్యాపిటల్ చూసుకుంటే మనకి 136 ప్లేస్లో ఉన్నాం మనం. అలాగే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, దీన్నే మనకి WHI అని కూడా పిలుస్తూ ఉంటాం మనం. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో 126th ప్లేస్లో ఉన్నాం మనం. అలాగే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చూసుకుంటే కనుక మనకి 107th ప్లేస్లో. సో దీన్ని ప్రపంచ ఆకలి సూచిక అని చెప్పి అంటాం మనం. సో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే కనుక 107th ప్లేస్లో ఉన్నాం మనం. నెక్స్ట్ దీంతోపాటు ఇంటర్నెట్ ఫ్రీడమ్ పరంగా చూసుకుంటే కనుక 28th ప్లేస్లో మనం ఉండడం జరిగింది. ఆల్రెడీ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ వాడుతున్నటువంటి దేశంగా జపాన్ అనేది ఆల్రెడీ రీసెంట్గా రికార్డ్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది చూసుకుంటే కనుక 142 ప్లేస్లో మనం ఉన్నాం. దీన్నే పత్రికా స్వేచ్ఛ సూచిక అని చెప్పి అంటాం మనం. అలాగే జెండర్ ఇన్ఈక్వాలిటీ పరంగా చూసుకుంటే కనుక మనకి 122 ప్లేస్లో మనం ఉన్నాం. సో లింగ భేదానికి సంబంధించినటువంటి విధంగా దీన్ని చెప్తాం మనం. సో జెండర్ గ్యాప్ ఇండెక్స్, దీన్నే GGI అని చెప్పి పిలుస్తాం మనం, జెండర్ గ్యాప్ ఇండెక్స్. సో 122. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పరంగా చూసుకుంటే 124లో ఉంటే, కరప్షన్ పరంగా పర్సెప్షన్స్ పరంగా చూసుకుంటే కనుక మనకి 85th ప్లేస్లో మనం ఉండడం జరిగింది. యాక్చువల్లీ ఈ ర్యాంక్స్ అన్నీ కూడా ఇండియాకి ర్యాంక్స్ చెప్పుకుంటున్నాం, బట్ టాప్ 5 ర్యాంక్స్ ఏ కంట్రీలో ఏది ఉంది అంటే ఏ కంట్రీస్ ఉన్నాయి టాప్ 5లో అనేది ఇంపార్టెంట్. ఏ ఇండెక్స్లో 5 కంట్రీస్ టాప్ 5గా ఉన్నాయనేవి చూసుకోవాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 4th ప్లేస్లో ఉన్నాం మనం. అలాగే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్లో 5th ప్లేస్లో ఉన్నాం. అండ్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా 5th ప్లేస్లో ఉన్నాం. నెక్స్ట్ స్పేస్ కాంపిటేటివ్నెస్లో మనం 6th ప్లేస్లో ఉన్నాం. అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్ పరంగా చూసుకుంటే 39th ప్లేస్లో మనం ఉండడం జరిగింది. దీంతోపాటు రైల్వే నెట్వర్క్ పరంగా 3rd ప్లేస్లో ఉన్నాం మనం. ఓకే, అలాగే కార్బన్ ఎమిషన్స్ పరంగా చూసుకుంటే కనుక మనకి కార్బన్ ఉద్గారాలు అంటాం కదా, వాటి పరంగా మనకి 3rd ప్లేస్లో ఉన్నాం. రోడ్డు క్వాలిటీలో అయితే 45 ప్లేస్లో 45th ర్యాంక్లో ఉన్నాం. అలాగే ట్రేడ్ పెర్ఫార్మెన్స్లో 18th ర్యాంక్లో ఉన్నాం మనం. దీంతోపాటు పాస్పోర్ట్ ఇండెక్స్లో మనం 85 ఉన్నాం. సో బెస్ట్ పాస్పోర్ట్గా మనకి సింగపూర్ అండ్ జపాన్ వీటిని చెప్తూ ఉంటాం. ప్రజెంట్ మనకి 85th ప్లేస్లో ఇండియా పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం. సో నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే 6th ప్లేస్లో ఉన్నాం. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ప్రకారం మనం 63rd ఉన్నాం. అలాగే గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే 135 ప్లేస్లో ఉన్నాం. నెక్స్ట్ మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మోస్ట్ పొల్యూటెడ్ అనే యాంగిల్ తీసుకుంటే మనకి 5th ప్లేస్లో ఉన్నాం మనం. అలాగే మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ అనేదాన్ని ఎప్పటి నుంచో ఢిల్లీ ఉంది, సో అది చూసుకోండి. నెక్స్ట్ అలాగే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ప్రకారం 124. అలాగే మనకి AI రీడ్నెస్, సో అది చూసుకుంటే కనుక మనకి AI రెడీనెస్ అండి. AI రెడీనెస్ చూసుకుంటే మనకి 35th ప్రకారం ఉన్నాం. అలాగే ఫైర్ పవర్ అనే దాని పరంగా చూసుకుంటే మనకి 4th ప్లేస్లో ఉన్నాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇండెక్స్లో ఏమో 132లో ఉన్నాం. హెల్త్ కేర్ ఇండెక్స్లో 112 ప్లేస్లో ఉన్నాం. అలాగే డెమోక్రసీ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే 41 ప్లేస్లో ఉన్నాం. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ప్రకారం 79 ప్లేస్లో ఉన్నాం. ఇంకా ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ తీసుకుంటే 180. డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ప్రకారం 59th. నెక్స్ట్ గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్లో 103rd ర్యాంక్లో ఉన్నాం. అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, దీన్నే మానవాభివృద్ధి సూచిక అని చెప్పి మనం పిలుస్తాం మనం, HDI అంటాం. సో ఇది 134 అండి, 134. సో మీరు కోడ్ కూడా చేసుకోవచ్చు, 1+3 4 ఇలా ఏదైనా ఒక కోడ్ చేసుకోవాలి ర్యాంక్స్ గుర్తుండాలంటే. నెక్స్ట్ ఇండియాకి ర్యాంకింగ్ పరంగా చూసుకుంటే మనకి మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్లో 103 ప్లేస్లో ఉన్నాం మనం.
అలాగే జ్యుడిషియల్ ఎఫిషియన్సీ అనేది వెరీ లో అని చెప్పి ఇక్కడ మనకి ర్యాంక్ అనేది ఏమి ఇండికేషన్ లేదు. అలాగే గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే 131 ప్లేస్లో ఉన్నాం మనం. అలాగే ఫ్రీడమ్ ఆన్ నెట్ పరంగా మనం 51 ప్లేస్లో ఉన్నాం. ఓకే, సో ఓవరాల్గా ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మనకి. సో మీకు కాంపిటేటివ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా నీడ్ ఉంటే కనుక మీరు 8500710088కి కాంటాక్ట్ చేయొచ్చు. సో దీని ద్వారా మీరు కాంపిటేటివ్కి సంబంధించిన స్టఫ్ అంతా కూడా మీ మొబైల్కే ఎప్పుడు అప్డేషన్స్ వచ్చినా మీకు పంపించడం జరుగుతుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.